ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ భారీ అంచనాలతో మొదలై తుస్సుమనిపించింది. పాకిస్తాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. పాక్ చెత్త ఆటతో మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ గానే ముగిసిపోయింది. దీంతో పాక్ క్రికెట్ అభిమానులు సైతం తమ జట్టుపై ఫైర్ అయ్యారు. ఇలాంటి జట్టుతో టీమిండియా ఆడడం ఏంటి అంటూ మండిపడ్డారు. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సైతం పాకిస్తాన్ ఆటతీరుపై పెదవి విరిచాడు. పాకిస్తాన్ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. పాకిస్తాన్ స్థాయి రోజురోజుకి దిగజారిపోతుందని, పట్టుమని 20 ఓవర్లు కూడా మ్యాచ్ చూసే పరిస్థితి లేకుండా పోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆసియా కప్ 2025లో భారత్ పాక్ మధ్య అగిరాజేస్తున్న సమయంలో దాదా దానికి మరింత ఆజ్యం పోశాడు. కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ గురించి స్పందించాడు. మ్యాచ్ మొదలైన 15 ఓవర్లకే ఛానల్ మార్చేశారని, పాకిస్తాన్ స్థాయి ఇప్పుడు అంతే దిగజారిందని చురకలంటించాడు. 15 ఓవర్లు చూశాక టీవీ మార్చి మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ డెర్బీ చూశారని చెప్పాడు. భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లేదా ఆఫ్ఘనిస్తాన్తో ఆడితే చూసే ఆసక్తి ఉంటుందని, పాకిస్తాన్ను చూసేందుకు ఇంట్రెస్టే రావడం లేదంటూ దాదా సెటర్లు వేశాడు. మనకు గుర్తొచ్చే పాకిస్తాన్ అంటూ వకార్ యూనిస్, వసీం అక్రమ్, సయీద్ అన్వర్, జావేద్ మియాందాద్ వంటి ప్లేయర్స్ ఇప్పుడు లేరన్నారు. అదే సమయంలో భారత క్రికెట్ మాత్రం అత్యుత్తమ స్థాయిలో ఉందని ప్రశంసించారు. ఈ జట్టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే గెలుస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుతం టీమిండియా వరల్డ్ క్రికెట్లో బెస్ట్ టీమ్గా ముందుకెళ్తోందని కితాబిచ్చారు. ఇదిలా ఉంటే ఆసియా కప్ మ్యాచ్లో ఆట కంటే ఎక్కువగా చర్చకు వచ్చిన నో హ్యాండ్ షేక్ గురించి గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై సూర్యకుమార్ యాదవ్ని అడగాలని సూచించారు. ప్రతి ఒక్కరు చూసే విధానం వేరువేరుగా ఉంటుందని చెప్పారు. అయితే ఉగ్రవాదం ఆగాలన్న దాదా క్రీడలు మాత్రం కొనసాగాలని తేల్చి చెప్పారు.